వీళ్ళు ఓట్లేస్తారా లేదా అన్నది 4వ తారీఖు రిజల్ట్ వచ్చేదాకా నేను నమ్మలేను. అంటే సర్ మీద ఏమన్నా ఒక అంచనా వేసుకుందా బీజేపీ? వాళ్ళు దాంతో లెక్కేసుకున్నారని నేను అనుకోను. గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు చాలా సీరియస్ గా. సర్ అనేటటువంటిది ఎన్నికల సంఘానికి పనికొచ్చేది తప్పించి బీజేపీకి ఏమి కాదు. దొంగ ఓట్లు వేసుకోకుండా కొంతవరకు అడ్డుకోవడానికి పనికొస్తుంది అంతవరకే. తెలుగు రాష్ట్రాల మీద ఈ స్థాయి పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఎన్నేళ్ళు పడుతుంది? చెయ్యాలనుకుంటే రేపే చేసేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకోలేదంటే. మీకు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక గెలిచారనుకోండి. రేపు తమిళనాడులో గెలిస్తే ఏఐఏడిఎంకే, నెక్స్ట్ కర్ణాటకకి చెక్ పెడతారు వీళ్ళు. కర్ణాటకలో గెలిస్తే ఆ తర్వాత 6 నెలలకు ఇది జరుగుతుంది. తెలంగాణ వదిలేసేయండి, ఇక్కడ నేను అంటుంది మన పక్క. అది జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఆంధ్ర మీదకి వస్తారు వాళ్ళు. దక్షిణాదిలో ప్రస్తుతానికి కర్ణాటక ఒక్క దాంట్లోనే వాళ్ళు ఒకప్పుడు పరిపాలన చేసింది 2 సార్లు కూడా. పాండిచ్చేరిలో ఎన్డీఏ పేరుతో చేశారు. ఇప్పుడు వాళ్ళకి బలం పెరగాల్సిన అవసరం ఉంది ఓన్ గా. అది సాధ్యమా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కేరళ మీద అసలు దృష్టి పెట్టలేదా బీజేపీ? అంటే అక్కడ అనవసరం అనుకుంటుందా? చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. గతంతో కంటే 4 సీట్లు ఎక్కువ వస్తాయని నమ్ముతున్నారు. అంతే తప్పించి మొత్తం మారిపోయేంత సీన్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్ మీద కనిపిస్తుంది, తర్వాత తమిళనాడు. అంటే తమిళనాడు కూడా అంతగా లేదు, మెయిన్ బెంగాల్ లాగే ఉంది. ఎందుకంటే అస్సాం ఎలాగా మందే అనేది ఏమాలనే ఉన్నారు, దానివల్ల కొత్తగా ఏమీ లేదు. కానీ నిజంగా అంటే మమతా బెనర్జీ శకం పూర్తి అవ్వడం అంటే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఉండదా సార్ ఒకవేళ పశ్చిమ బెంగాల్లో? మమత ఓడిందంటే మాత్రం మొత్తం రాజకీయం మారిపోతుంది. దేశ రాజకీయంలోనే పెద్ద మార్పులు వస్తాయి. మమతా బెనర్జీ గెలిచినా కూడా మార్పులు వస్తాయి. గెలిస్తే కనుక రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఎన్డీఏకి నన్నే నాయకురాలుగా ఎన్నుకోండి అని అడుగుతుంది రేపొద్దున. ఓడిపోయిందంటే కనుమరుగైపోతుంది. మా అభిషేక్ బెనర్జీ లోపలికి పోతాడు రేపొద్దున, ఈవిడ బయట కనబడడానికి భయపడుతుంది రేపొద్దున. ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అనేది వాళ్ళ ఎంపీలందరూ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే ఓకే, ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. రైట్, చూద్దాం మరికొద్ది గంటల్లో ఎన్నికలు